రొటీన్ లైఫ్ అంటే రోజుకి 2 గంటల ప్రార్థన, లేదా రోజుకి గంట ప్రార్థన, ఇంకా బైబిల్ చదువుకోవడం 2 అధ్యాయాలు లేదా 1 అధ్యాయం చదివేసుకోవడం. తర్వాత ప్రసంగం ఏమన్నారు, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ప్రవక్త ప్రసంగాన్ని ఇట్టుకోవడం, అలాగే నేడు అంటులు తోముకుంటా, కూడుకుంటలో తోముకుంటా, అయ్యి వండుకుంటా శుభ్రంగా ఎలాగోదని ఓ ప్రసంగం వినేయడం. అంతా అయిపోయిన తర్వాత అబ్బా ఈరోజు చేయవలసిన పని నేను చేసేసాను, అంతా అయిపోయింది. అయినా నువ్వు పాపంలో పడడానికి బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రేయర్ అండ్ ద రీడింగ్ ఆఫ్ ద బైబిల్ వెన్ ఇట్స్ బికమ్ ఎ రొటీన్ లైఫ్ ఇన్ యూ, నీ జీవితంలోకి అలవాటుగా ఎప్పుడైతే మారి ముందుకెళ్తున్నాయో నీ జీవితం పడిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. అందుకే యూ మస్ట్ హ్యావ్ దాన్ని ఏమంటారంటే దేవుని యొక్క ఒక స్పర్శ. అనుదినము వాక్యం చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు నీ జీవితంలో కలగాలి. నీకు వచ్చిన ప్రార్థన చేసుకుంటూ అప్పచెప్తూ వెళ్ళడం కాదు. గ్లోరీ టు లార్డ్. దేవుడు ఏం చెప్తున్నాడో వినే ఓపిక నీకు ఉండాలి. ఒక రోజు నువ్వు ప్రారంభిస్తున్నావంటే ఆ రోజు ప్రారంభించినప్పుడు నీకేమి సంభవించబోతున్నాయో దేవుడు చెప్పేటప్పుడు నువ్వు వినగలగాలి. ఆ రోజున నీకు ఎలాంటి శోధన వస్తుందో, ఏ సమస్య వస్తుందో ఖచ్చితంగా నువ్వు వినే ఒక పరిస్థితి నీకు ఉంది ఆ రోజున. అలా చేయకుండా నువ్వు వెళితే చాలా పొరపాట్లు చేస్తుంటాం. కరెక్టేనా? ప్రతిరోజు సాయంత్రం ప్రతి ఒక్కరికి అలవాటు, ప్రభు ఈరోజు చేసిన తప్పులన్నీ క్షమించిన ఆయన, మాటలాగా ఆయన అక్కడ చేశాను, ఇక్కడ ఇచ్చేసాను అని ప్రార్థన చేస్తారా? అలాంటివి జరగకుండా ఉండాలంటే అనుదినము దేవునికి మనం సమర్పించుకొని, దేవాన్ని చిత్తం ఏంటని అడగడం మనకు అవసరమేనా? హల్లెలూయా. కాబట్టి విశ్వాసుల జీవితాల్లో వారి యొక్క జీవితంలో రాంగ్ స్టెప్స్ పడుతున్నప్పుడు, లేక నీ విశ్వాసం సన్నగిలుతున్నప్పుడు, దేవునికి దూరం అయ్యే పరిస్థితులు నీకు వచ్చినప్పుడు, నిశ్చయంగా దేవుడు వ్యాధినో సమస్యనో ఏదో ఒక జటిలమైన సంగతిని నీ జీవితంలో జరగడానికి దేవుడే అనుమతిస్తాడు. అది నీకు మరణము తెచ్చేది కాదది, నిన్ను దేవుని వైపు త్రిప్పేది. నువ్వెవరవో నువ్వు తెలుసుకునేది, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గ్రహించడానికి దేవుడిచ్చే ఒక గొప్ప అవకాశం అయి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.